అఖిల భారత యాదవ మహాసంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతన గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తాళ్ల నాగరాజు యాదవ్ తెలిపారు. యాదవ జాతి ఐక్యత తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా తాళ్ల నాగరాజు యాదవ్, నగర అధ్యక్షులుగా కె శేఖర్ యాదవ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బోనపైన శ్రీనివాస్ యాదవ్ వారి ఇరువురికి శాలువా కప్పి అభినందించారు. అనంతరం తాళ్ల నాగరాజు యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో త్వరలోనే నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం యాదవులకి సీట్లు ఇచ్చేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తామని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా యాదవులకి సముచిత స్థానం కల్పించాలని అన్నారు. అఖిల భారత యాదవ మహాసంఘం నిన్న రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మరి జిల్లా నాయకులు అందరూ కలిసి ఉమ్మడి గుంటూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా తాళ్ల నాగరాజు యాదవ్ అనే నన్ను, అలాగే నగర అధ్యక్షుడిగా కొండేపి శేఖర్ యాదవ్ని నియమించడం జరిగింది. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 57 మండలాలు, అలాగే ప్రధాన టౌన్లు అయినటువంటి నగరాలు, టౌన్లు అయినటువంటి అన్ని మండలాలు, అన్ని టౌన్లను కమిటీలు వేసి రాబోయే రోజుల్లో యాదవ సంఘాన్ని ముందుంచే విధంగా కులం మొత్తం కూడా ఒకే స్టేజీ పైకి అందరిని ఏకతాటిగా చేకూర్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల స్థాయి మండలంలో కానీ యాదవులకు పెద్ద బాధ్యతలు కానీ పెద్ద అనేక పార్టీల నుంచి అనేక పదవులు కానీ అనేక సర్పంచులు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు అని పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలని ఒత్తిడి తెచ్చే విధంగా మేము పనిచేస్తాం రాబోయే రోజుల్లో. మరి మాకు జిల్లా అధ్యక్షుడిగా మనోని శేఖర్ టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా జిల్లా పెద్దలు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక